హలో, నేను మీ శేషరావు. నాది ఆన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసలెందుకు అమెరికా ఉండే వాళ్ళకి ఏపీలో ఎన్నికలు ప్రతిష్టాత్మకమయ్యాయి? సొంత గడ్డ మీద వాళ్ళిప్పుడు మోహరించి ఉన్నారు. లక్ష్యం ఏంటి వాళ్ళదనేది తెలుసుకుందాం. ప్రస్తుతం టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం, అమెరికా విభాగం ఆహ్, కోఆర్డినేటర్ కోమటి జయరాం గారు ఉన్నారు. జయరాం గారు నమస్తే అండి. నమస్కారం. సుబ్బారావు నమస్కారం. సార్, ఎన్నికలకి మీరందరూ ఇక్కడ మోహరించి ఉన్నారు ఎన్ఆర్ఐస్ అని చెప్పి అంటున్నారు. ఏంటి మీకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద అంత ఎక్కువగా కాన్సంట్రేషన్ ఎందుకు పెరిగింది? సుబ్బారావు దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అది. మేము అమెరికాలో ఉన్నా కూడా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతా ఉంది అనే దాని మీదే దృష్టి ఉంటది. మేము ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి అమెరికా ఎళ్ళినంత మాత్రాన మాతృదేశాన్ని, మాతృభూమిని మర్చిపోలేదు. ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళింది అని మా అభిప్రాయం. ఈ వైసీపీ పరిపాలనలో ఈ కక్షపూరితమైన రాజకీయాలు వీటి వల్ల రాష్ట్రం మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో మన ఇండియాలో ఏ స్థానంలో ఉందో కూడా మాకైతే తెలీదు. నాకు తెలిసినంత వరకు లాస్ట్ నుంచి 2, 3లో ఉండుండొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా డైలీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అబ్జర్వ్ చేస్తా ఉంటాం. స్టిల్ అవర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ. ఏపీలో నుంచే పుట్టాం, ఏపీలో పెరిగాం, ఏపీ నుంచే వెళ్ళాం కాబట్టి ఏపీలో ప్రజలు, ఏపీ అంతా బాగుండాలి అని కోరుకునే వాళ్ళమే మేము. మాకు వేరే ఇంట్రెస్ట్‌లు గానీ, ఆశలు గానీ కాకుండా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఒక మంచి స్టేట్‌గా ఉండాలా, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటాం మేము. సహజంగా మీరు ఎప్పుడు దాంట్లో కూడా అదే భాగంగానే ఆలోచన ఈ సరే, అమెరికాలో ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అదే ఆలోచన ఉంటుంది. జన్మభూమి బాగుండాలి, పుట్టినూరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అనుకుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎందుకు ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసినట్టు అనిపిస్తూ ఉంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ మీద? అదే నేను చెప్పినట్టు జనరల్‌గా అంతా బాగుంటే వి డోంట్ నీడ్ ఇట్. 19 ఉంది. 19 ఎలక్షన్స్‌లో ఏదో నాలాటి కొంచెం యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయినోళ్ళు కొంతమంది వచ్చాము, పని చేసామే తప్ప ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో రాష్ట్రం ఒక జాబ్ లేదు, ఒక చదువుకున్నోడికి ఉద్యోగం లేదు, ఒక కంపెనీ లేదు. స్టేట్ అంతా వెనకబడిపోతా ఉంది. ఇప్పుడు ఒక 10, 20 సంవత్సరాలు వెనకబోయామనేది గమనించాం మేమందరం గూడా. దానికని ప్రతి వాళ్ళు గూడా అరే! ఇలాంటి టైంలో మనం వి నీడ్ టు సపోర్ట్ ద పార్టీ విచ్ కెన్ డెవలప్ ద స్టేట్ అనే యాటిట్యూడ్‌లోకెళ్ళిపోయారు. ప్రతి వాళ్ళు గూడా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టుకొని గూడా టికెట్లు కొనుక్కొని నెల, 2 నెలలు ఇక్కడుండి ఈ ప్రభుత్వాన్ని పంపించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు. ఇది ఎవరి మీద అభిమానం గాదు. రాష్ట్రం మీద అభిమానం. మన రాష్ట్రం. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం మనం. మన రాష్ట్రం వాడు ఎక్కడో ఎయిర్‌పోర్ట్‌లోనో ఏ ఆఫీసర్ గానో మనకు కనపడ్డాడనుకోండి మన తెలుగాడు. ఐయామ్ ఫ్రమ్ అనకాపల్లి అండ్ ఐయామ్ వర్కింగ్ యాస్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌లోనో కనపడ్డాడనుకో యూ ఫీల్ ప్రౌడ్. అలా కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మేము అనకాపల్లి నుంచి వచ్చామయ్యా అని ఏ డబ్బులున్నాడు ఇంటి దగ్గర గేట్ దగ్గర కూర్చొనే పరిస్థితిలో ఉంది మనకు. హైదరాబాద్ ఎళ్ళామనుకోండి, ఏ ఇళ్లల్లో పనిచేసేవాళ్ళో లేతే ఆ టైప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో మన ఆడిని మనం చూసామంటే చాలా బాధ అనిపిస్తది. మన సాటి తెలుగాడు మంచిగా ఇక్కడున్న ప్రభుత్వాలు ఆ రకమైన పరిస్థితికి తీసుకొచ్చి వలసబోయేటట్టు చేసినాయనేది మా అభిప్రాయం. సో, ఆ దట్ ఈస్ వి విధంగా ఆర్ మీరు కన్సర్న్డ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ చేశారండి. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. ఇంకో గవర్నమెంట్ ఉంది. ఇంకో గవర్నమెంట్ ఉంది. ఈ పొలిటిక్స్‌లో పార్టీలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి గానీ విచ్ వి డోంట్ టేక్ ఇట్ దట్ సీరియస్. కానీ ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో జరిగిన పరిణామాలను బట్టి మా అందరిలో గూడా ఒక రకమైన అవేర్‌నెస్ రావటం గాని, ఒక రకమైన కసి అనేది కూడా పెరిగింది. అరే! ఇంక ఇలానే ఈ దౌర్భాగ్యాలను ఇలానే ఉంచితే ఇంక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళలో కలగబట్టే ఇంతమంది వాలంటీర్‌గా ఒక్క అమెరికా నుంచే 2, 3 వేల మంది
ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు ప్రమోట్ చేస్తేనో వచ్చేది కాదు. వాళ్ళంతా వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ఇట్. దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ దే ఫీల్ ఇట్. అరే యార్, దిస్ ఇస్ ద టైమ్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ ద స్టేట్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ అస్ అనే టైప్ లో వచ్చారు. సార్ ఇదేంటి వాలంటరీ బేస్ మీద. సార్ పార్టీల పరంగా వచ్చారు అనుకోవచ్చా, లేదా ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు వచ్చారని చెప్పి అనుకోవచ్చా? ఎక్కువ మంది పార్టీ పరంగానే, పార్టీ మీద ఉన్న అభిమానం, నాయకుడి మీద ఉన్న అభిమానం. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక విజనరీ లీడర్. ఈ కంట్రీలోనే అలాంటి లీడర్ లేడు. దాంట్లో ఇంకా అసలు దానికి ఓకే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మీద అభిమానం అవసరం లేదు. ట్రాక్ రికార్డ్ చూస్తేనే ఈజ్ ద మ్యాన్. ఒక రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక రికగ్నిషన్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. దాంట్లో మన తెలుగాడు అవటం వీ ఫీల్ ప్రౌడ్. మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలే కానీ దాన్ని ఎంతవరకు పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. అతని ట్రాక్ రికార్డ్ చూసినా కానీ ఆయన రాజకీయ చరిత్రలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. హైదరాబాద్ కానివ్వండి, ఈ టెక్నాలజీ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలోనే కానీ మెజారిటీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ దే ఆల్ బెనిఫిషరీస్ ఆఫ్ హిజ్ రిఫార్మ్స్. దాంట్లో అన్డౌటెడ్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వస్తే ఓవర్వెల్మింగ్ సపోర్ట్ ఎందుకు వస్తుంది? బికాస్ ద పీపుల్ బెనిఫిటెడ్ ఫ్రమ్ హిజ్ రిఫార్మ్స్. కాబట్టి ఆ రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి నాయకుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని, ఇప్పుడు మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆయన తీసుకున్నప్పుడు ఇక్కడ ఆఫీస్ కూడా లేకుండా స్టేట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పోలవరం కానివ్వండి, అమరావతి క్యాపిటల్ కానివ్వండి, వీటన్నిటికీ ఏ దేశంలో, ఏ ప్రపంచంలో, ఏ కంట్రీలో కూడా 30-40 వేల ఎకరాలు వాలంటరీగా ఫార్మర్స్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి ఇవ్వడం అనేది అసలు అది చరిత్ర. ఆ ఒక్క మనిషికే సాధ్యం. అలాంటివి చేశాడు కాబట్టి అతని మీద అభిమానం ఉంటుంది. అరే పార్టీ అలాంటి వాడిని కూడా తీసుకెళ్లి ఏదో ఫాల్స్ కేసుల్లో జైల్లో పెడితే ఆటోమేటిక్గా పీపుల్లో ఒక అవేర్నెస్ వస్తుంది, పీపుల్లో ఒక రకమైన బాధ ఉంటుంది. కానీ ఒకటి కావాలని జయరాం గారు జనరల్ గా ఎన్ఆర్ఐలు అంటే కొంచెం నార్మల్ పీపుల్ కన్నా కొంచెం హై ఎండ్ లో కొంచెం బ్రాడ్ నేచర్ తో ఆలోచిస్తారనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పార్టీలకి అతీతంగా ఆలోచించాల్సిన పరిస్థితుల్లో పార్టీల పరంగా ఆలోచిస్తున్నారంటే అది బాధ కలిగించట్లేదా? మేము పార్టీ పరంగా ఏం చెప్పట్లేదు. పార్టీ పరంగా అనేది కాకుండా కూడా మీరు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిందే. ఇవాళ ఉన్న పరిస్థితి కంటిన్యూ అయితే ఇక ఈ రాష్ట్రం మంది కాదు. ఈ రాష్ట్రం ఈ దేశంలో అట్టడుగునున్న రాష్ట్రాల్లో ఒకటి అవుతుంది అనే దాంట్లో ఏ రకమైన నిదర్శనం లేదు. మీకు లాస్ట్ 5 years ట్రాక్ రికార్డే చెబుతుంది. అదేమంటే మనం ఏదో బట్టలు నొక్కుతున్నాం, ఏదో వాళ్ళకి మనం చేపలు ఇవ్వటం కంటే చేపలు పట్టే వల ఇవ్వటం బాగుంటుంది అనేది, అప్పుడే సమాజం బాగుపడుతుంది కదా. వాళ్ళు ఏదో బట్టలు నొక్కుతున్నాం అనే టైప్లో ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్సే చేస్తున్నారు తప్ప స్టేట్ డెవలప్మెంట్ మీకు తెలుసు కదండి. 5 years ago ఆంధ్రప్రదేశ్ ఈజ్ టాప్ 3 states లో ఒకటి. దానికి ఊక పెద్ద మనం ఏమి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. 14 to 19 ఆంధ్రప్రదేశ్ ఇస్ ద నంబర్ టాప్ 3 states లో ఒకటి. ఇప్పుడు ఇవాళ చూడండి ఏ స్టేజ్ లో ఉందో మనం గూగుల్ చేస్తే తెలిసిపోతుంది. కానీ ఒకటి చెప్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ మేము ఫస్ట్ ఉన్నాము, లాస్ట్ టైం కన్నా కానీ ఇప్పుడు మేము రిఫార్మ్స్ తీసుకొచ్చి నెంబర్ 1 చేస్తామని చెప్తున్నారు. దాంట్లో వాస్తవం కనిపిస్తుందా మీకు? ఎక్కడ కనపడుతుంది చెప్పండి సార్. ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పండి లాస్ట్ 5 years లో. ఒక ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ వస్తేనే కదా ఎంప్లాయ్మెంట్. ఎన్నో ఇండస్ట్రీస్ పైప్ లైన్ లో పెడితే వచ్చిన తర్వాత ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అని ఒక డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడే తప్ప, అతనికి 151 seats ఇస్తే అడ్మినిస్టర్ చేయటం చేతగాక అట్ ద సేమ్ టైం ఒక రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది చరిత్రలో ఎప్పుడు వినలేదండి. మనందరం కూడా ఐఎమ్ ఆల్మోస్ట్ 67 years old. మేము పుట్టింది పొలిటికల్ ఫ్యామిలీలోనే పుట్టాం, రాజకీయాల్లోనే అబ్జర్వ్ చేస్తానే ఉన్నాం. ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఎవరు చెయ్యరు, చేయలేదు కూడా, చెయ్యబారు కూడా. అది ఒక యునిక్ స్పెసిమన్ క్యారెక్టర్ ఉంటే తప్ప చేయలేరు ఇలాంటి. రాష్ట్రం అనేది కాదు, ఆయన చేశాడు కాబట్టి దాన్ని ఆపేయాలి, దాన్ని డిస్మాంటిల్ చేయాలి. చూశారు కదా
ఆ ప్రజావేదిక అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదైనా కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. అమర్ రాజా బ్యాటరీ వెళ్ళి హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితికి మనం స్టేట్ ని దిగజార్చారు. ఇవన్నీ మాకు బాధగా ఉండి మాకు పోయేది ఏమీ లేదు. మీకు వచ్చే నష్టమే నేను లేదు. వెళ్ళి మీకు వచ్చే నష్టమే లేదు. మీరు హ్యాపీగా స్థిరపడ్డారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు అమెరికాలో. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మీ బాధ అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటంటే ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు రావు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక యాంగిల్లో ఆయన చెప్తున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? వాటినన్నా క్రియేట్ చేయొచ్చు కదా. ఏ ఇండస్ట్రీ క్రియేట్ చేసాడో చెప్పమను. ఒక ఇండస్ట్రీ అయినా క్రియేట్ అయితే ఏదో ఉంది మన స్టేట్ లో, మన ఊళ్ళో, మన ప్రాంతంలో ఉండి డిగ్నిఫైడ్ గా ఉద్యోగం చేయగలిగిన జాబ్ వస్తే ఇండస్ట్రీ పెట్టు, కంపెనీలు పెట్టు, ఇండిపెండెంట్ గా గ్రో చేయ ఏ రకంగానే కానీ ఉండాలి కదా. వలసపోయే పరిస్థితి ఉండకూడదు అనేది మేము అనుకుంటాం. ఉమ్. వాళ్ళు కానీ ఆయన ఎంతవరకు ఏంటంటే ఏమంటారంటే మన సంక్షేమం సంక్షేమం అంటారు. సంక్షేమం ఆయన అనేది ప్రతి పార్టీ సంక్షేమం చేస్తానే ఉంటుంది. సంక్షేమం చేయకుండా నాకు తెలుసు 74 నుంచి కూడా ఇందిరాగాంధీ గృహ నిర్మాణ పథకం అని ఊళ్ళలో ఇల్లు కడతానే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ కడతానే ఉన్నారు. సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్ చేస్తానే ఉంటుంది. పేదలను మర్చిపోయిన ప్రభుత్వం ఎప్పుడు కూడా మనలేదు కదా. కాబట్టి పేదలను కాపాడుతానే ఉంటారు. పేదలను చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా ప్రభుత్వాల మీద ఉంది. దాంతోపాటు డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి. బ్యాలెన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. దానికి ఒక లీడర్షిప్ స్కిల్ సెట్ ఉండాలి. అలాంటి వాడు ఉంటే మళ్ళీ రాష్ట్రం వీటిలో ఎవరి మీద వ్యతిరేకత ఏమి లేదు. సార్ ఒకటేంటంటే ఆయన ఏమంటారంటే మటన్ కొట్లు లేదంటే ఫిష్ మార్కెట్లు పెడితే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి సరిపోతుంది అని అంటారు. ఏంటి ఆయన ఆలోచన? మీకు ఎలా కనిపిస్తుంది ఆయన ఆలోచన? దానికి మనం చెప్పేది లేదండి. వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఆ లెవెల్లో ఉందంటే మనం ఇంకా ఈ టెక్నాలజికల్ వరల్డ్ మనం ఎక్కడికి వెళ్తాం? మటన్ కొట్టు పెట్టుకొని, చేపల కొట్టు పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే టైప్ ఆఫ్ పొలిటీషియన్స్ మనం ఎన్నుకోగలిగితే ఇంక ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఒక మేజర్ ఇండస్ట్రీ రావాలా, ఒక కంపెనీ రావాలా. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చిందండి, కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. వాళ్ళందరూ తద్వారా ఇన్కమ్ లెవెల్ పెరుగుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. నువ్వు క్రియేట్ చేయి. ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ చేయండి. ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వీటన్నిటికీ అనుభవం ఉన్న నాయకుడు కావాలండి. అనుభవం ఉన్న నాయకుడు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడనేది దాంట్లో అందరికీ తెలిసిన సత్యమే. ఇవన్నీ పవర్ కోసం. ఇప్పుడు రాజధాని విషయంలో వాదన ఏంటంటే వైజాగ్ అయితే సూపర్ అని అంటారు జగన్మోహన్ రెడ్డి. కాదు అమరావతి అని చెప్పి వీళ్ళు అంటారు. మీ యాంగిల్లో ఏంటి అసలు వాళ్ళు ఇద్దరు చెప్పే లాజిక్? రాజధాని విషయంలో కూడా 3 రాజధానులు అనేది మన ప్రపంచంలో ఎక్కడా వినలేదు సార్. ఒక స్టేట్ ఎంతలో స్టేట్ 13 డిస్ట్రిక్ట్స్ ఉన్న అతి చిన్న రాష్ట్రం మనం. అతి చిన్న రాష్ట్రానికి 3 క్యాపిటల్స్ అని ఇదంతా కావాలని డిస్ట్రాక్షన్ తప్ప అమరావతి అనేది బాబు గారి క్రియేషను. బాబు గారికే మొత్తం క్రెడిట్ వెళ్తుంది. ఆయనకి ఆ క్రెడిట్ వెళ్ళటానికి మాకు ఇష్టం లేదు కాబట్టి అనే ఒక దీంతో ఇదంతా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ తప్ప మేమైతే ఎక్కడ వినలా. సౌత్ కొరియాని ఉదాహరణగా చెప్తున్నాడు. కంట్రీస్ అంటే ఇప్పుడు మాకు కాలిఫోర్నియా ఉంటుంది. స్టేట్ కి మంచి పెద్ద సిటీ ఉన్నా కానీ ఏదో చిన్న సిటీలో క్యాపిటల్ పెట్టుకుంటారు. సాక్రమెంటో కాలిఫోర్నియా క్యాపిటల్. కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో ఉంది, లాస్ ఏంజలస్ ఉంది. ద బిగ్గెస్ట్ సిటీస్ ఉన్నాయి. అదేంటంటే కన్వీనియన్స్ కోసం, వాళ్ళ కంఫర్ట్ లెవెల్ కోసం పెట్టుకుంటారు. కంట్రీలో మనది కంట్రీ కాదు కదా, మనది ఒక చిన్న స్టేట్లో మీకు అర్థమవుతుంది. వ్యూవర్స్ అందరికీ అర్థమవుతుంది, ప్రజలందరికీ అర్థమవుతుంది. ఒక రాజధాని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసి 30,000 ఎకరాలతోటి ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ కడతానంటున్నాడు. దాన్నే మనం కంటిన్యూ చేస్తే క్రెడిట్ గోస్ టు హిమ్ రాదర్ దాన్ మీ అనే ఒకే ఒక సింపుల్ రీజన్తో దాన్ని అబండన్ చేసి దాన్ని 3 రాజధానులను అటు ఇటు తిప్పడం తప్ప దానికి దేర్ ఇస్ నో లీగల్ మెరిట్ ఫర్ దట్. అదే మాకు అర్థమైనంత వరకు అది.
అంతకంటే మేనిఫెస్టో చూస్తారు. ఇప్పుడు మేనిఫెస్టో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ప్రకటించారు. ఆ 2 మేనిఫెస్టోలు చూస్తే గనక మీకేమనిపిస్తుంది? ఏ మేనిఫెస్టో రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రాన్ని పురోగతి తీసుకెళ్తుంది అనిపిస్తుంది? 100% చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోనే బాగుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. మేము మరీ అంత డీప్ గా వెళ్ళి మేనిఫెస్టోని అనలైజ్ చేసి అంత పొలిటికల్ గా మేము వింటానే ఉన్నాం కదా. మేనిఫెస్టోలో కూడా పేద ప్రజలను చూసుకోవాలా, అభివృద్ధి సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా తెలుగుదేశం మేనిఫెస్టో ఉందని పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ చెప్పుకునేది మేము వింటాం. అది దాంట్లో ఏ రకమైన డౌట్ లేదు. సంక్షేమం ఉండాలా, సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే సస్టైన్ అవుతాం మనం. కాబట్టి అదే ఆ ప్యాత్ లోనే తెలుగుదేశం మేనిఫెస్టో ఉంది. సార్ మీరేంటి మోటివేట్ చేయడానికి వచ్చారా ఇక్కడికి ఓటర్స్ ని? లేదంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి పబ్లిక్ కి అవేర్నెస్ చేయడానికి వచ్చారా? నాకైతే ఓటు ఉంది, విజయవాడలోనే ఉంది. ఓటు వేయటానికి ఒకటి, ఈసారి ఓటు వేయాల్సిన అవసరం ఉందని కూడా గమనించి నేను వచ్చి, నాతో పాటు చాలా మంది ఇప్పుడు ఈ వచ్చిన ఎన్ఆర్ఐస్ అందరికి కూడా ఓటు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ లాస్ట్ 10 years లో అమెరికా వచ్చిన వాళ్ళు ఇంకా సిటిజన్స్ కాదు, దే ఆర్ స్టిల్ ఇండియన్ సిటిజన్సే కాబట్టి దే హ్యావ్ ఓట్. అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్ టు ద పీపుల్. ఇప్పుడు ఏముందండి, ఈ టీవీ ఛానల్సే కానీ మీడియా కానీ దీస్ ఆర్ ఆల్ బయాస్డ్. ఏ పార్టీ ఛానల్ పార్టీ ఛానల్స్ లాగానే ఉన్నాయి కాబట్టి మాట్లాడేవాళ్ళం, అరే బాబు మేము అక్కడ నుండి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, ఇది బాగాలేదు, ప్రపంచం అంతా చూస్తా ఉన్నాం, దేశం అంతా చూస్తున్నాం, మన దగ్గర ఈ పొలిటికల్ సిస్టమ్ సరిగా లేక ఇవన్నీ బాగాలేదని అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10 నుంచి 15 మంది ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఏం లేదు పాంప్లెట్స్ తీసుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్. మనం చెప్పినంత మాత్రం నోట్ చేయడం కాదు, ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. మేము వెళ్ళే వాళ్ళ అందరికీ మీకు తెలుసు, వెళ్ళి ఆ దేశం వదిలిపెట్టి వెళ్ళి వాళ్ళ 10 ఏళ్ళు పైన అయింది. మాకెందుకు ఈ తపన? చూస్తా మన కళ్ళ ముందు ఇందా మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్. నేను హైదరాబాద్ వచ్చి హోటల్ ముందు ఉండే గేట్ దగ్గర ఆ డోర్ మ్యాన్ మన తెలుగాడు అనుకోండి, బాధ కలుగుద్ది. ఆ లోన పోయి మేనేజరో జనరల్ మేనేజరో మన తెలుగులో మాట్లాడేటప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. సింపుల్ రీజన్, మనం బాగుంటమే కాదు కదా, మన తోటి తెలుగాడు ఎవడా లేదు అనవసరం మనకి. అది చూడాలనేది మా కోరిక. అందుకనే మాకు కొంచెం ఆ ఇంట్రెస్ట్, ఆ తపన. ఇప్పుడు 3 నెలలు ఇక్కడ కూర్చొని ఈ బండు ఎండలో కూర్చొని మేము ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని మిస్లీడ్ చేసుకుంటా వీళ్ళు ఓట్లు కొంటారంట, వీళ్ళు ఏదో వాళ్ళ తిట్టారంట, వీళ్ళు తిట్టారు, మీరు చూసే ఉంటారు కదా. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒక వీడియో రిలీజ్ చేశారు. కూడా రిలీజ్ వదిలిపెట్టకుండా చేసి ఇంకో మాట కూడా అన్నారు మిమ్మల్ని, మీరు మళ్ళా అమెరికా తిరిగి వెళ్ళలేరు అని చెప్పి కూడా ఏదో వార్నింగ్ ఇచ్చారు ఒక అతను, అశోక్ బాబు అని అతను. ఎక్కడికి వెళ్ళలేనంట. మీరు ఎన్ఆర్ఐస్ మీరు ఇక్కడికి వచ్చి ఏదైనా చేస్తే కనుక మళ్ళా మీరు తిరిగి వెళ్లకుండా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు కదా అశోక్ బాబు అని అతను. మరి అదే కదా, అంటే వాళ్ళ అవివేకం, అది పిచ్చితనం. మేమే కాదు, ఎన్ఆర్ఐస్ అంటే వైసీపీ ఎన్ఆర్ఐస్ ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, అందరూ వస్తారు. వాళ్ళు వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకుంటారు, మనం మన పార్టీని ప్రమోట్ చేసుకుంటాం. వీళ్ళకి ఏం లేదు, ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటే వీళ్ళు ఏదో భయపడిపోతారు. ఎన్ఆర్ఐస్ అంటే ఏమన్నా మేము ఏమన్నా ఎలియన్స్ కాదు కదా. వీఆర్ బోర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ రేజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ బెటర్ లివింగ్ కోసం, బెటర్ ఆపర్చునిటీస్ కోసం కంట్రీ బయటికి వెళ్ళి ఈ రోజు ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. ఎవడో పిచ్చిరాయల్లాగా వాళ్ళ నోటికి వచ్చిందల్లా వాగితే వీఆర్ సెండింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు స్టేట్. ఈ లాస్ట్ 5 years లో చూస్తే అది కూడా డౌన్ ఫాల్ లోనే ఉంది. 2014 నుంచి 19 వరకు ఐ డోంట్ హ్యావ్ యాక్యురేట్ ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ లేవు, కానీ ప్రతివాడు వీ ట్రై టు ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఫీలింగ్ లో ఉండేవాళ్ళం. లాస్ట్ 5 years లో గ్యాప్ ఒక్క రూపాయి సార్ ఎంత ఉంది గ్యాప్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి 2014 నుంచి 19 వరకు ఎంత ఉంది, 19 నుంచి ఇప్పటి వరకు ఎంత ఉంది సుమారుగా అప్రాక్సిమేట్ గా? నేను అంత డేటా డ్రివెన్
అంత డేటా నా దగ్గర లేదు, కానీ డెఫినెట్ గా అప్పుడున్న వాతావరణం జనరల్ గా నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు, వాతావరణం బాగుంది అనుకుంటే. ఉమ్. ఈవెన్ నేను ఇన్వెస్ట్ చేసి నేను ఒక 10 ఎకరాల ల్యాండ్ ఎక్కడైనా కొనుక్కుంటే ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఉంటుందంట, గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది దాని మీద. ఇంక మనకి ఏముంటుంది ఆ ఇంట్రెస్ట్? ఇప్పుడు పాలసీస్ వాళ్ళు అలా చేసుకుంటా ఉంటే ఇప్పుడు నీ భూమి నీది అవుద్ది అనేది కూడా లేకుండా ప్రతిదానికి గవర్నమెంట్ లేకపోతే ఏదో విలేజ్ లో ఉండే విలేజ్ వర్కరు నాది నా పొలం నాదో కాదో డిసైడ్ చేసుకునే టైప్ లో సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎవడొచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు, ఎవరొచ్చి ఈ స్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ ముందుకు వస్తారు? ఇంతకుముందు అలాంటి వాతావరణం ఉండేది కాదు. ఇవన్నీ గమనించే కొంచెం ఎన్ఆర్ఐస్ ఎక్కువ అరే స్టేట్ పాడైపోతుంది అనే ఫీలింగ్ తో వచ్చేదే తప్ప వీళ్ళకి ఏమైనా పదవులు కావాలనో వీళ్ళకి ఏం కావాలో మాకేం కావాలి చెప్పండి. సార్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఆల్రెడీ మీ దృష్టికి కూడా వచ్చింది, మీరు చదువుంటారు. అది కేవలం ఎన్ఆర్ఐలకి ప్రమాదం, ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రమాదం పెద్దగా ఏమి ఉండదని చెప్పి అంటున్నారు. అది అందరికి ప్రమాదం, మీ వరకే ప్రమాదం అది? అది యూనివర్సల్ ప్రాబ్లం అండి. మాకొక్కళ్ళకే ప్రాబ్లం ఏముంది? ఎన్ఆర్ఐస్ అంటే మీరు ఏదో మమ్మల్ని కంప్లీట్ గా డిఫరెంట్ గా చూడకండి. మా స్టిల్ కుర్రాడు అక్కడ అమెరికాలో ఉండొచ్చే కానీ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ హోల్ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉంటాయి కదా. చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాం, లేదా ఎంప్లాయ్మెంట్ కి అక్కడికి వెళ్ళాం, మాకు ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు వచ్చేసి ఇక్కడే ఉంటాము. దిస్ ఈజ్ అవర్ బర్త్ ప్లేస్. కాబట్టి అది ప్రాబ్లం అనేది అక్రాస్ ద బోర్డ్ అందరికీ ఉంటుంది, ఎన్ఆర్ఐస్ కి అనేది కాదు, ఎవరికైనా ప్రాబ్లమే కదా.